నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆపరేషన్ సింధూర్ పై ఎట్టకేలకు పార్లమెంట్ లో చర్చ ప్రారంభమైంది. ఉభయ సభల్లో 16 గంటల చర్చకు సర్కారు ఓకే చెప్పింది. అయితే చర్చకు మోడీ సమాధానం చెప్తారా లేదా, చర్చ తర్వాత అయినా ప్రతిపక్షాలు శాంతిస్తాయా అనేవే ఇప్పుడు ప్రశ్నలుగా ఉన్నాయి. ట్రంప్ జోక్యాన్ని సభాముఖంగా ఖండించే వరకు రత్సాగదనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఎటు దారి తీస్తుందనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. ఆపరేషన్ సింధూర్ విషయంలో చర్చ జరగాలని ప్రతిపక్షాలు పార్లమెంట్ సెషన్ కు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. సెషన్ మొదలయ్యాక కూడా అదే డిమాండ్తో ఉభయ సభల్ని స్తంభింపచేశాయి. దీంతో కేంద్రం కూడా అప్రమత్తమై చర్చకు తేదీల్ని ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ఆగలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దాని గురించి నెలల తరబడి ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆపరేషన్ మొదలుపెట్టే ముందు అఖిలపక్ష సమావేశం పెట్టిన కేంద్రం ఆపేసేటప్పుడు మాత్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో కాల్పుల విరమణకు తానే కారణమన్న ట్రంప్ వ్యాఖ్యలతో మరింత దుమారం రేగింది. ద్వైపాక్షిక అంశాల్లో మూడో పక్షం జోక్యాన్ని ఎందుకు అనుమతించారనే ప్రశ్నలొచ్చాయి. అయితే భారత్ మాత్రం ఎవరి జోక్యం లేదని ప్రకటించింది. కానీ ఆ తర్వాత కూడా ట్రంప్ పదే పదే తన జోక్యంతోనే భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని చెబుతూనే ఉన్నారు. ఇప్పటికీ 26 సార్లు ట్రంప్ ఆ మాట చెప్పారని కాంగ్రెస్ లెక్కలు కూడా గట్టింది. ఇంత జరుగుతున్నా మోడీ నేరుగా ట్రంప్ పేరు చెప్పి జోక్యాన్ని ఖండించడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించింది. అలాగే ఆపరేషన్ జరిగిన తీరు, ఆపరేషన్లో మనకు జరిగిన నష్టం గురించి కూడా వివరాలు చెప్పకుండా ఎందుకు దాచిపెడుతున్నారని కూడా ప్రశ్నలొచ్చాయి. ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోడీకి ఒక పెద్ద విజయం దక్కింది. తప్పకుండా ఆయన పార్లమెంట్లో జవాబు చెప్తారు. ఇది అపోజిషన్ ఇలాంటి సమస్య ఎత్తాలా ఉందా తర్వాత మనకు చెప్తారు. ఈ విషయంలో భారతదేశంలో 1947 నుంచి పాకిస్తాన్తో తరచు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దాదాపు 80 సంవత్సరాల విరోధంలో అప్పుడప్పుడు మనం విజయాలు సాధించాం. ఇది ముఖ్యంగా 20 సంవత్సరాల తర్వాత కార్గిల్ తర్వాత ఒక పెద్ద యుద్ధం పాకిస్తాన్తో జరిగింది. పాకిస్తాన్ ఏం చెప్పేది ఏంటంటే, మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, వాడతాం జాగ్రత్త అన్న. భారతదేశం లెక్క పెట్టకుండా ఆపరేషన్ సింధూర్ చేసి అనుకున్న టార్గెట్ సాధించి వచ్చారు. ఇంత టెక్నాలజీ భారతదేశం వాడి చైనాని, పాకిస్తాన్ని, టర్కీని కలిపి వెనక్కి తోసినందుకు ఒక పెద్ద విజయం. మొదట్లో భారత్ విజయం గురించి ఎక్కువ చర్చ జరిగినా ఆ తర్వాత మనకు జరిగిన నష్టం సంగతి ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రెస్ మీట్ పెట్టిన సైన్యం కూడా పాక్కు జరిగిన నష్టం గురించే చెప్పింది. మన రాఫెల్ జెట్ స్కూల్ అనే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు. అయితే పరోక్షంగా కొంత నష్టం జరిగిందని, అది సహజమేనని చెప్పింది. కానీ మనకు జరిగిన నష్టంపై క్లారిటీ కావాలని ప్రతిపక్షాలు, ప్రజల నుంచి డిమాండ్ ఉంది. తర్వాత సిడిఎస్ వ్యాఖ్యలు కూడా నష్టం జరిగిందనే సందేహాలకు బలం చేకూర్చాయి. అయితే ఆయన కూడా నష్టం గురించి క్లారిటీ ఇవ్వలేదు. నష్టం కంటే ఫలితమే ముఖ్యమన్నారు. ఆపరేషన్ సింధూర్లో భారత్కు కూడా నష్టం జరిగిందని అటువైపు పాకిస్తాన్ ప్రగల్భాలు పలుకుతోంది. దీన్ని ఖండించిన భారత్ మనకసలు ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని అధికారికంగా చెప్పడం లేదు. దీంతో ఎవరికి వారు తమకు నచ్చినట్టుగా ఊహించుకున్నారు. ఏది నిజమో ఎవరికి అంతుపట్టడం లేదు. దీంతో గందరగోళం మరింత పెరిగింది. ఈ అనుమానాలకు తెరదించేలా కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సెషన్ పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జరిగిన నష్టం గురించి దేశ ప్రజలకు చెప్పడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. అయితే విపక్షాలు కోరినట్టుగా ప్రత్యేక సెషన్ అయితే కేంద్రం పెట్టలేదు. ఈలోగా షెడ్యూల్ ప్రకారం వర్షాకాల సమావేశాలు వచ్చేశాయి. దీంతో మాన్సూన్ సెషన్లో అయినా ఆపరేషన్ సింధూర్పై చర్చబెట్టి పూర్తి క్లారిటీ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆపరేషన్ సింధూర్లో మనకు జరిగిన నష్టం గురించి ఇంత చర్చ జరగడానికి రాఫెల్ కూలిందన్న వార్తలే కారణమవడంలో సందేహం లేదు. అసలు సందేహం తలెత్తినప్పుడే మొదట్లోనే వివరణ ఇచ్చి ఉంటే విషయం ఇక్కడి దాకా వచ్చుండేది కాదనడంలో సందేహం లేదు. కానీ కేంద్రం గాని, సైన్యం గాని మనకు జరిగిన నష్టం గురించి ప్రస్తావన కూడా చేయలేదు. ప్రెస్ మీట్లో చెప్పకపోయినా కనీసం అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. దాంతో ఎవరికి తోచినట్టుగా వారు ఊహించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టయింది. దీనికి తోడు పాకిస్తాన్ కూడా భారత్కు చాలా నష్టం జరిగిందనే ప్రచారాన్ని వ్యాప్తిలో పెట్టింది. దీంతో ప్రతిపక్షాలు ఆపరేషన్ సింధూర్పై పూర్తి వివరాలు చెప్పాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఇందుకు వీలుగా ఉభయ సభల్లో చర్చ పెట్టాలని పార్లమెంట్ను స్తంభింపజేశాయి. దీంతో వర్షాకాల సమావేశాల్లో తొలివారం ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. సమస్య ముదురుతోందని గ్రహించిన కేంద్రం చర్చకు తేదీలు ప్రకటించింది. లోక్సభలో 16 గంటలు, రాజ్యసభలో 16 గంటల చొప్పున చర్చిద్దామని చెప్పింది. దీంతో విపక్షాలు ఆ విషయంపై రచ్చ ఆపేసి బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై గొడవ మొదలుపెట్టాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు కోరినట్టుగా, సర్కార్ చెప్పినట్టుగా ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున చర్చను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సింధూర్లో భారత్ విజయం సాధించిందని చెప్పారు. పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చేలా చేశామన్న రాజ్నాథ్ ఆపరేషన్ ముగియలేదని, తాత్కాలికంగా ఆగిందని స్పష్టం చేశారు.
6 और 7 मई 2025 को भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर के नाम से एक ऐतिहासिक सैन्य कार्रवाई को अंजाम दिया। यह केवल एक सैन्य कार्रवाई नहीं थी, बल्कि यह भारत की संप्रभुता, उसकी अस्मिता, देश के नागरिकों के प्रति हमारी जिम्मेदारी और आतंकवाद के खिलाफ हमारी नीति का एक इफेक्टिव और डिसाइसिव डिमॉन्स्ट्रेशन था। अध्यक्ष महोदय, जैसा इस सदन को जानकारी है, 22 अप्रैल 2025 को जम्मू कश्मीर के पहलगाम क्षेत्र में एक अमानवीय और कायराना आतंकी हमला हुआ। इस हमले में हमारे 25 निर्दोष नागरिकों सहित एक नेपाली नागरिक की भी जान गई थी। उन निर्दोष लोगों की जान उनका धर्म पूछ कर लिया गया। यह अपने आप में अमानवीयता का सबसे कुत्सित और सबसे घृणित उदाहरण था। यह घटना भारत की सहन शक्ति की सीमा की भी मैं मानता हूं परीक्षा थी। अध्यक्ष महोदय, इस हमले के तुरंत बाद हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने तीनों सेनाओं के प्रमुखों की एक उच्च स्तरीय बैठक की और उन्हें छूट दी गई कि वे अपने विवेक, स्ट्रेटेजिक अंडरस्टैंडिंग और रीजनल सिक्योरिटी सिचुएशन को ध्यान में रखते हुए वह निर्णायक कार्रवाई करें। కాంగ్రెస్ నుంచి లోక్సభలో ఆ పార్టీ ఉపనేత గౌరవ్ గొగోయ్ సర్కార్ ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. కాల్పుల విరమణలో ట్రంప్ పాత్రేంటో తేలాలని కోరారు. అలాగే మన యుద్ధ విమానాలు కూలాయా లేదా అనే అంశంపై క్లారిటీ కావాలన్నారు. पूरा देश प्रधानमंत्री मोदी जी के साथ था, विपक्ष प्रधानमंत्री मोदी जी के साथ था, और अचानक 10 मई के दिन पे हमारे राष्ट्रदूत कहते हैं कि हम पाकिस्तान पर हमला करेंगे, और शाम के 10 मई को सूचना आती है कि पाकिस्तान के साथ अब युद्ध पर हम परिणाम दे रहे हैं, सीज फायर हो गया। क्यों हुआ? हम आदरणीय प्रधानमंत्री मोदी जी से जानना चाहते थे, अगर पाकिस्तान वाकई में अपने घुटने टिकने के लिए तैयार था तो आपने क्यों रुका? आप क्यों रुके और किसके सामने आप झुके? किसके सामने आपने सरेंडर किया? किसके सामने आपने सरेंडर किया? वो अमेरिका के राष्ट्रपति जो 26 बार आज कह चुके हैं कि व्यापार को लेकर उन्होंने भारत और पाकिस्तान को सतर्क किया और दोनों को मजबूर किया कि वो इस जंग को छोड़े। 26 बार। आज राष्ट्रपति ट्रंप खुद कहते हैं कि 5-6 जेट गिरे हैं। రాజ్నాథ్ చెప్పిన దాంట్లో కొత్త విషయాలేమీ లేవని, గతంలో చెప్పిన వాటిని మళ్లీ చెప్పారని విపక్షాలు అంటున్నాయి. మనకు జరిగిన నష్టం గురించి చెప్పకుండా దాటవేసే ధోరణి సరికాదని చెబుతున్నాయి. పార్లమెంట్లో చర్చ పెట్టిన తర్వాత కొన్ని విషయాలు దాచిపెట్టి ప్రయోజనం లేదని వాదిస్తున్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్తో 4 యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధంలో మనం గెలిచినా నష్టం తప్పలేదు. కానీ అప్పట్లో నష్టాల గురించి ఏ ప్రభుత్వం చెప్పకుండా మానలేదు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలన్నిటికీ అప్పటి ప్రభుత్వాలు సమాధానమిచ్చాయి. దీనికోసం రోజుల తరబడి సెషన్ను కొనసాగించాయి. అలాంటిది ఇప్పుడెందుకు సంకోచం అనేది విపక్షాలు అడుగుతున్న సూటి ప్రశ్న. నిజానికి పార్లమెంట్లో జరిగే చర్చలో తమ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విపక్షాలు ఆశించాయి. ఆ ఉద్దేశంతోనే చర్చ కోసం పట్టుబట్టాయి. తీరా చర్చ మొదలయ్యాక మరోసారి సర్కార్ పాత వైఖరి కొనసాగిస్తుండడం వాటికి మింగుడు పడ్డం లేదు. దీంతో చర్చకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ను తెరపైకి తెస్తున్నాయి. మోదీ అయినా పూర్తి వివరాలు చెప్పాలని అడుగుతున్నాయి. అసలు కేంద్రం ఎందుకు కీలక ప్రశ్నల్ని దాటేస్తోందనే విషయం విపక్షాలతో పాటు ప్రజలకు అంతుపట్టడం లేదు. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి పూర్తి వివరాలు చెప్పిన కేంద్రం ఇప్పుడెందుకు కొన్ని విషయాల గురించి మాట్లాడడం లేదని తేలాల్సి ఉంది. ఇప్పుడు పార్లమెంట్లో జరిగే చర్చలో ఎలాగైనా సర్కార్ నోటితో అన్ని నిజాలు చెప్పించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మరి ఈ ప్రయత్నంలో ఎంతవరకు విజయం సాధిస్తాయనేది చూడాల్సి ఉంది. అలాగే సర్కార్ అసలు వ్యూహం ఏమిటో కూడా ఈ చర్చలో తేలిపోతుందనే అభిప్రాయం లేకపోలేదు. ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్ జోక్యమే రచ్చకు మూల కారణమని చెప్పొచ్చు. ఇంతవరకు ప్రభుత్వం ట్రంప్ జోక్యాన్ని నేరుగా ఖండించకపోవడంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ చర్చలో అయినా సర్కారు ఆ పని చేస్తుందా లేదా అనేది కీలకం. ఆపరేషన్ సింధూర్ ఘనంగా మొదలైంది. అలాగే జరిగినన్ని రోజులు దేశ ప్రజల్లో జోష్ నింపింది. కేంద్రం కూడా అఖిల పక్షాన్ని విశ్వాసంలోకి తీసుకుని ఆపరేషన్ చేస్తున్నట్టుగా చర్యలు తీసుకుంది. ఇంకేముంది, పాకిస్తాన్ దారికొస్తుంది, ఇక జీవితంలో మనవైపు చూడకుండా బుద్ధి చెబుతారని మెజారిటీ ప్రజలు ఎదురుచూశారు. కానీ హఠాత్తుగా ఉరుములేని పిడుగులా కాల్పుల విరమణ ప్రకటన వచ్చింది. కానీ విషయం భారత్ చెప్పలేదు, అటు పాకిస్తాను చెప్పలేదు. ఏ సంబంధం లేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ ట్వీట్ వచ్చిన తర్వాతే ఇటు భారత్ అటు పాకిస్తాన్ కాల్పుల విరమణను ధృవపరిచాయి.
పాకిస్తాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ట్రంప్కు థ్యాంక్స్ కూడా చెప్పింది. దీంతో ట్రంప్ జోక్యం లేదన్న భారత్ ప్రకటనకు విలువ లేకుండా పోయింది. ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టడంలో ఉన్న క్లారిటీ కాల్పుల విరమణలో ఎందుకు మిస్ అయిందనేది కీలకమైన ప్రశ్న. దీనికి ట్రంప్ జోక్యమే కారణమై ఉండొచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా భారత్ ట్రంప్ పేరు చెప్పి నేరుగా ఖండన ప్రకటన చేయలేదు. దీనికి తోడు మోడీ కూడా ట్రంప్ జోక్యంపై ఏమీ మాట్లాడలేదు. దీంతో ఏదో జరిగి ఉంటుందనే అనుమానం మరింత బలపడింది. నిజంగా ట్రంప్ జోక్యం లేకపోతే పాక్ ట్రంప్కు థ్యాంక్స్ ఎందుకు చెబుతుందన్న ప్రశ్న మరింత తలబొప్పి కట్టించింది. ఈ అవాంఛనీయ పరిణామం కారణంగానే ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించినా కూడా సర్కారుకు ప్రశాంతత లేకుండా పోయింది. పైగా ఏదో తప్పు చేసినట్టుగా దోషిలాగా ప్రతిపక్షాలు నిలబెట్టే పరిస్థితి వచ్చింది. అసలేం జరిగిందో చెప్పడానికి ప్రభుత్వం వెనుకంజ వేయడమే దీనికి ప్రధాన కారణం అనే వాదన బలంగా వినిపించింది. అలాగని సర్కార్ అసలేం చెప్పకుండా ఏం లేదు. దాయాది దేశాలు రెండూ మాట్లాడుకుని కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పింది. కానీ ఆ మీటింగు తానే కారణమని అర్థం వచ్చేలా ట్రంప్ మాట్లాడుతూ వచ్చారు. పాకిస్తాన్ ప్రకటన కూడా ట్రంప్ వాదనకు బలం చేకూర్చేదిగా ఉంది. కానీ భారత్ చెబుతున్న వాదనకు ట్రంప్ ప్రకటనకు పొంతన కుదరడం లేదు. దీంతో సందేహాలు ఇంకా పెరిగాయి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, కనీసం పార్లమెంట్లో జరిగే చర్చలో అయినా దీనిపై క్లారిటీ ఇవ్వాలని ప్రతిపక్షాలు అడిగాయి. కానీ రాజ్నాథ్ ప్రసంగంలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అసలు ఆపరేషన్ సింధూర్పై చర్చ పెట్టిన లక్ష్యం నెరవేరుతుందా లేదా అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. పార్లమెంట్లో చర్చ జరగడం ఆషామాషి విషయం కాదు. అలాగని కేవలం పెట్టాలి కాబట్టి చర్చ పెట్టేసి కీలక ప్రశ్నలకు సమాధానం రాకపోతే ఎలాగనేది ప్రతిపక్షాల ప్రశ్న. పార్లమెంట్ను స్తంభింపజేసింది ఏదో తూతు మంత్రపు చర్చ కోసం కాదు, సరైన వివరాలు రాబట్టడానికి అంటున్నాయి విపక్షాలు. అలా కాదని ఎప్పటిలాగే కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తే మాత్రం పార్లమెంట్ సజావుగా జరుగుతుందనే గ్యారంటీ తాము ఇవ్వలేమనే సంకేతాలు ఇస్తున్నాయి. మరి సర్కార్ ఎలాంటి కౌంటర్తో విపక్షాలను కాచుకుంటుందనేది చూడాల్సి ఉంది. ఆపరేషన్ సింధూర్ జోరుగా జరుగుతున్నప్పుడు ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ అనేది ఫక్తు రాజకీయ అంశం కాదు. ఇదేదో అధికార విపక్షాల వాదోపవాదాలకు మాత్రమే పనికొచ్చే విషయం కాదు. కీలకమైన దేశ రక్షణకు సంబంధించిన అంశం. అలాగే సిమ్లా డిక్లరేషన్కు విరుద్ధంగా మూడో పక్షం జోక్యం ఉందా లేదా అనేది జాతి యావత్తు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే సభాముఖంగా ట్రంప్ జోక్యాన్ని సర్కార్ ఖండించాల్సి ఉందనే డిమాండ్ గట్టిగానే ఉంది. ఇదేదో తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదనేది తటస్థుల నుంచి కూడా వస్తున్న ఫీడ్బ్యాక్. ట్రంప్ జోక్యాన్ని నేరుగా ఖండించడానికి ఇప్పటికే అనుకోని ఆలస్యం జరిగింది. ఇప్పుడు పార్లమెంటు వేదికగా పనిచేస్తే సర్కార్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు. అలా కాకుండా మళ్లీ దాటేసే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రభుత్వమే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కేవలం సంఖ్యాబలం మాత్రమే ప్రభుత్వం మనుగడకు కీలకం కాదు. పార్లమెంట్లో ఆత్మవిశ్వాసంతో ప్రతిపక్షాలను ఎదుర్కోవాలంటే నైతికంగా కూడా సర్కార్ బలంగా ఉండాలి. అలా ఉండాలంటే ఇలాంటి అనవసర అపోహలకు తావివ్వకూడదు. ఒకవేళ అనుమానాలు వచ్చినా వాటిని వీలైనంత త్వరగా తీర్చే ప్రయత్నం చేయాలి. కానీ రాజ్నాథ్ సింగ్ సమాధానంలో కూడా ట్రంప్ పేరు ప్రస్తావనకు రాకపోవడంతో సర్కార్ వ్యూహం ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఏ విషయమైనా బయటకు చెబితే తేలిపోతుంది. అలా కాకుండా రహస్యంగా ఉంచాలని చూస్తేనే అనవసర వివాదానికి దారితీస్తుంది. గతంలోనూ కొన్ని సందర్భాల్లో ఇలాగే జరిగింది. ఇక దేశ రక్షణ, భద్రత లాంటి అత్యంత సున్నితమైన అంశాల్లో వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే అది గోరంతలు కొండంత అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయంలో అదే జరిగిందనేది నిపుణుల అభిప్రాయం. ఆలస్యం అమృతం విషయం అన్నారు. చెప్పేది నిజమేనా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తే కొత్త సందేహాలు పుట్టుకొస్తాయి. 3 ముక్కల్లో పోయేదానికి సుదీర్ఘ వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అంతేకాదు ఎందుకు ఆలస్యం చేశారు, దాయడానికి ఎందుకు ప్రయత్నించారు లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అసలు విషయం పక్కకు పోయి ఈ అంశాల మీద ఎక్కువ చర్చ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని కేంద్రం తక్షణ కర్తవ్యం ఏంటో ఆలోచించుకోవాలి. దేశంలో ఏ అంశంపైనా పార్లమెంట్లో చేసే ప్రకటనకు తిరుగులేదు. ఒక్కసారి పార్లమెంట్లో చెప్పారంటే ఇక అందుకు విరుద్ధంగా ఎవరూ మాట్లాడడానికి ఏమీ ఉండదు. పార్లమెంట్లో అర్థవంతమైన చర్చ జరిగాక ప్రతిపక్షాలకు ఆరోపణలు చేసే అవకాశం ఉండదు. ప్రజలకు కూడా చాలా వరకు సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. గతంలో ఎప్పుడు పరిష్కరించలేని సమస్య వచ్చినా పార్లమెంట్ను సమావేశపరిస్తే అంతా చక్కబడేది. కానీ ఆపరేషన్ సింధూర్ అంశం మాత్రం పార్లమెంట్లో చర్చ తర్వాతైనా చక్కబడుతుందా లేదా అనేది చెప్పడం అంత సులభమైన విషయంలా కనిపించడం లేదు. దీనికి కేంద్రం అనుసరిస్తున్న వైఖరే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు వారు కోరినట్టుగా చర్చబెట్టి ప్రభుత్వం వివరాలు చెప్పాక కూడా ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉంది. సర్కార్ ఇంకో కీలక ప్రశ్నను కూడా సంధిస్తోంది. కాల్పుల విరమణలో ట్రంప్ జోక్యంపై అమెరికా ప్రెసిడెంట్ ట్వీట్ను నమ్ముతున్నారు. అదేం లేదన్న సర్కార్ ఖండన ప్రకటనను ఎందుకు నమ్మలేకపోతున్నారో విపక్షాలే వివరణ ఇవ్వాలని అడుగుతోంది. విదేశీ నేతలపై ఉన్న విశ్వాసం సొంత సర్కార్పై లేకపోవడం ప్రతిపక్షాల దివాళా కోరుతానమని, ఇందులో తమ దోషం ఏముందని కేంద్రం నిలదీస్తోంది. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ విషయంలో అధికార ప్రతిపక్షాలకు కొన్ని లక్ష్యాలున్నాయి. మరి చర్చ తర్వాత ఎవరి లక్ష్యాలు నెరవేరుతాయి అనేది చూడాల్సిందే.
మరోవైపు పార్లమెంట్లో చర్చ మొదలైన రోజే ఆపరేషన్ మహదేవ్ పేరుతో పెహల్గాం ముష్కరుల్ని భద్రతా దళాలు హతం చేశాయి. ఆపరేషన్ సింధూర్పై రాజకీయం చేయాలని అధికార ప్రతిపక్షాలు డిసైడ్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి నుంచి వ్యవహరిస్తూ వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ లాంటి స్వతంత్ర భారత్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని కేంద్రం గొప్పగా చెప్పుకుంది. అసలు ట్రంప్ జోక్యం ఉందో లేదో తేల్చాలని విపక్షం కూడా గట్టిగా తగులుకుంది. ఎవరికి వారే తమ వాదనకు పట్టుబడుతూ అవతలి వారి ప్రశ్నల్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. సరే, ఎట్టకేలకు ఎన్నో తర్జన భర్జనల తర్వాత పార్లమెంట్లో అనుకున్న సమయం రానే వచ్చింది. ఆపరేషన్ సింధూర్పై చర్చ ప్రారంభమైంది. ఇక చర్చలో తమ సత్తా చాటాలని అధికార విపక్షాలు ఆరాటపడుతున్నాయి. తమ లక్ష్యాలు సాధించాలని చూస్తున్నాయి. ఇందుకు ఆపరేషన్ సింధూర్పై చర్చ వెనుక అధికార విపక్షాల లక్ష్యాలేంటనేది కూడా ఆసక్తికరమైన అంశమే. మొదటిగా విపక్షం విషయానికి వస్తే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్లో లూప్ హోల్స్ ఉన్నాయని నిరూపించాలని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత ట్రంప్ జోక్యం విషయంలో సర్కార్ను డిఫెన్స్లోకి నెట్టాలని ఫిక్స్ అయింది. అలాగే మన విమానాలు కూలాయా లేదా అనే ప్రశ్న కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతుందని భావిస్తోంది. అలాగే సర్కారు కూడా చర్చ విషయంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది. విపక్షం ఉద్దేశపూర్వకంగా అపోహలు వ్యాప్తి చేస్తోందని నిరూపించాలనేది మొదటి లక్ష్యం. ట్రంప్ జోక్యం విషయంలోనూ పేరు చెప్పనంత మాత్రాన ఇప్పటిదాకా చేసిన ఖండన ప్రకటనలన్నీ విలువలేనివి కాదని గట్టిగా చెప్పాలనే ప్రయత్నం ఉండనే ఉంది. ఇక ఆపరేషన్ల విజయం గురించి మాట్లాడకుండా పదే పదే జరిగిన నష్టం గురించి అడగడం సైన్యాన్ని చిన్నబుచ్చడమేనని విపక్షాన్ని డిఫెన్స్లో పడేయాలనే లక్ష్యం కూడా ఉంది. ఎవరికి వారు నిర్దేశిత లక్ష్యాలతో చర్చలో పాల్గొంటున్నారు. చర్చ సోమవారమే మొదలైంది కాబట్టి అప్పుడే ఎవరిది పై చేయో చెప్పడం కష్టం. కానీ ఉభయ సభల్లోనూ చర్చ ముగిశాక ఖచ్చితంగా ఈ అంశంపై క్లారిటీ వస్తుంది. అప్పుడు ఏ పక్షం అనుకున్న వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిందో తెలిసిపోతుంది. ఒకవేళ అధికార పక్షం పై చేయి సాధిస్తే ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇన్నాళ్లుగా అనుభవిస్తున్న తలనొప్పి పోతుందని చెప్పొచ్చు. అప్పుడు ప్రతిపక్షాలకు ఇక నోరెత్తే అవకాశం ఉండకపోవచ్చు. అదే ప్రతిపక్షాలు పై చేయి సాధిస్తే సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి తప్పకపోవచ్చు. పైగా ఇన్నాళ్లుగా విపక్షాలు చెబుతున్నది నిజమేనని జనం అనుకునే ప్రమాదం లేకపోలేదు. అలా కాకుండా ఉభయ కుశలోపరిగాను చర్చను ముగించే అవకాశం ఉందా అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. ఎవరి రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినకుండా రెండు పక్షాలు ఈగోలు సంతృప్తి పడేలా ఓ అండర్స్టాండింగ్కి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే పార్లమెంట్ చరిత్రలో ఇలా హోరాహోరీ తలపడ్డ అంశాల్లో రాజీ కుదిరిన సందర్భాలున్నాయి. అందుకే విషయాన్ని మరీ తెగేదాకా లాక్కుండా రెండు పక్షాలు సంయమనం పాటించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఫైనల్గా ఏంటంటే దీనికి ఈ డిస్కషన్కి క్లోజర్, ఈ కాంట్రవర్సీకి క్లోజర్ ఎట్లాగ వస్తుంది? దీనికి రాదండి క్లోజర్. ఎందుకైతే గవర్నమెంటే దీనికి క్లోజర్ చేయటం లేదు. గవర్నమెంట్ ఏమంటున్నది అంటే ఆపరేషన్ సింధూర్ నడుస్తున్నది అంటున్నది. ఏమంటున్నది గవర్నమెంటు? ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ జరిగిందంటే ఇట్ ఈస్ అ డిక్లరేషన్ ఆఫ్ వార్ బై పాకిస్తాన్ అంటున్నది. సో ఇది ఏంటంటే ఇది దీనికి ముగింపు అంత ఈజీగా ఉండదు. ఈ రోజు ఒక కాంట్రవర్సీ జరుగుతుంది పార్లమెంట్లో. దీని మీద రభస జరగడం అనేది రేపు కానీ 16 గంటల డిబేట్, ఎల్లుండి కానీ తప్పకుండా జరుగుతుంది. అవసరమైతే ఆపరేషన్ సింధూర్ చర్చపై కుదిరే అండర్స్టాండింగ్ను బట్టి సెషన్ తదుపరి ఎజెండా ఖరారైనా ఆశ్చర్యం లేదు. ఓవైపు చర్చ ప్రారంభమైన సమయంలోనే కశ్మీర్లో ఆపరేషన్ మహదేవ్ జరగడం కూడా చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలలుగా పెహల్గాం దాడి ముష్కర్లను వెతుకుతున్న భద్రతా దళాలు సరిగ్గా పార్లమెంట్లో చర్చ మొదలైన రోజే వారిని ఎన్కౌంటర్ చేశాయి. ఆపరేషన్ మహదేవ్లో పెహల్గాం దాడి సూత్రధారితో సహా 3 ముష్కరులు హతమయ్యారు. మొత్తం మీద ఇక్కడ పార్లమెంట్లో ఎవరు పై చేయి సాధిస్తారనే విషయం కంటే అసలు దేశాన్ని కుదిపేసిన కీలకాంశంపై అత్యున్నత చట్టసభలో చర్చ జరగడం అనేది ఖచ్చితంగా శుభపరిణామమే. పార్లమెంట్లో ఎవరేం మాట్లాడినా ఆన్ రికార్డుగా జనంలోకి వెళుతుంది. ఏ పార్టీ మనసులో ఏముందనేది ఖచ్చితంగా తేట తెల్లమవుతుంది. ఒక్కసారి పార్లమెంట్లో కమిట్ అయ్యాక ఎవరికి దానికి విరుద్ధంగా మాట్లాడే అవకాశం లేదు. అలా మాట్లాడినా ప్రజలకు దొరికిపోతారు. అలా మరింత రాజకీయం దోబూచులాటకు పార్లమెంట్లో చర్చ ఫుల్ స్టాప్ పెడుతుందనే విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన పని లేదు. అదే సమయంలో అధికార విపక్షాల వాదోపవాదాల్లో ఎవరో ఒకరు పొరపాటున కొన్ని రహస్యాలు కూడా వెల్లడించే ఆస్కారం లేకపోలేదు. అప్పుడు కొన్ని ప్రశ్నలకైనా సమాధానాలు దొరక్కపోతాయా అని దేశ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.